హాయ్ హలో అందరికి నమస్తే. వైసీపీ సోషల్ మీడియా దెబ్బకు దిగి వచ్చినటువంటి లైలా చిత్ర యూనిట్ ఏదైతే 30 years పృథ్వీరాజు లైలా సినిమా ఆ ఫ్రీ రిలీజ్ ఈవెంట్లో మాట్లాడినటువంటి మాటలు పెద్ద దుమారం లేపాయి. దాని దెబ్బకు వైసీపీ సోషల్ మీడియా మా జోలికి వస్తే ఎలా ఉంటుంది రిజల్ట్ అనేటువంటిది మరోసారి చూపిస్తామని చెప్పి బైకాట్ లైలా అని చెప్పి ఫుల్ ట్రెండింగ్ 35K ట్వీట్లు పడ్డాయి. ఇప్పటికే ఏ రేంజ్లో అంటే నిమిషానికి పెరుగుతూ ఉంది. సో ఈ దెబ్బకు మరి సినిమా ఖచ్చితంగా నష్టపోయేటువంటి అవకాశం ఉంటుందని చెప్పి గతంలో వైఎస్ జగన్ జోలికి వెళితే ఏ రకంగా ఉంటుందో చూశాం కాబట్టి సో ఆ నష్టాన్ని పూడ్చుకోవాలంటే ఖచ్చితంగా దానికి సంబంధించినటువంటి క్లారిటీ ఇవ్వాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి ఆ చిత్ర యూనిట్ ఈరోజు ఒక ప్రెస్ మీట్ పెట్టి ఆ విషయంలో పృథ్వీరాజ్ మాట్లాడిన అంశానికి సంబంధించి ఒక క్లారిటీ ఇచ్చేటువంటి ప్రయత్నం అయితే చేశారు. అయితే ఇక్కడ వీళ్ళు ప్రెస్ మీట్ పెట్టడం వెనక ఒక పెద్ద నిర్మాత ఒక పెద్ద హీరో ఉన్నారు. వాళ్ళు చెప్పిన తర్వాతనే మీరు ఇట్లా కనుక దాన్ని లైట్ తీసుకుంటే మాత్రం ఖచ్చితంగా సినిమా సంకనాకిపోతుంది. జగన్ గారి గురించి ప్రస్తావించి జగన్ గారి గురించి నెగిటివ్గా మాట్లాడినా వెకిలి చేష్టలు చేసినా వెకిలి జోకులు వేసినా దాని ఫలితం వేరేగా ఉంటుంది. గత సినిమాల చరిత్ర ఒకసారి మీరు చూడండి అని చెప్పారని చెప్పి జగన్ గారిని అభిమానించేటువంటి వారికి సంబంధించి మీరు ఏం తిట్టినా ఏం చేసినా కూడా భరిస్తారేమో కానీ జగన్ గారిని మాత్రం ఏమన్నంటే జగన్ గారి పైన అసత్యపు ఆరోపణలు చేస్తే జగన్ గారి మీద వెకిలి చేష్టలు చేస్తే జగన్ గారి మీద వెకిలి జోకులు వేస్తే వాళ్ళు టెర్రరిస్టుల కన్నా దారుణంగా మారుతారా బాబు, ఇది గుర్తుపెట్టుకొని కాబట్టి ప్రెస్ మీట్ పెట్టి దానికి సంబంధించిన ఒక క్లారిటీ ఇచ్చేటువంటి ప్రయత్నం చేయండి. మీ సమక్షంలోనే జరిగిందా, మీకు తెలిసి జరిగిందా, తెలియకుండా జరిగిందా అనేటువంటి అంశానికి సంబంధించి అని చెప్పి సో ఆ హీరో ఆ నిర్మాత ఎవరనేటువంటిది మనకైతే క్లారిటీ లేదు. కానీ సినిమా నష్టపోకుండా ఆ చిత్ర యూనిట్కి సాయం చేశారు వాళ్ళు. జగన్ గురించి తెలిసినటువంటి నిర్మాత హీరో సో ఆ క్రమంలోనే ఒక నిర్మాత ఒక హీరో చెప్పినటువంటి క్రమంలో వీళ్ళు ప్రెస్ మీట్ పెట్టి ఒక క్లారిటీ ఇచ్చేటువంటి ప్రయత్నం చేశారు. సో హీరో విశ్వక్సేన్ ఈ అంశానికి సంబంధించి ఏం మాట్లాడారని దానికి సంబంధించి మీకు వినిపించే ప్రయత్నం చేస్తాను. ఆ వ్యక్తి అది మాట్లాడినప్పుడు ఆ వ్యక్తి అనుభవం అంత ఉండదు సార్. నా వయసు నాది 29, 30 వస్తే మార్చి వస్తే ఆ వ్యక్తి అది మాట్లాడుతున్నప్పుడు నేను కానీ ప్రొడ్యూసర్ గారు కానీ చిరంజీవి గారు వస్తున్నారంటే రిసీవ్ చేసుకోవడానికి బయటికి వెళ్ళాము. తిరిగి వచ్చాము, ఈవెంట్ అయిపోయింది. ఇంటికి వెళ్ళేదాకా మాకు తెలియదు ఈ వ్యక్తి స్టేజ్ మీద ఏం మాట్లాడాడు. అండ్ మేము సినిమాలో అలాంటి సీన్ ఏం పెట్టలేదు. అతను లోపల చేసినప్పుడు ఎన్ని గొర్రెలు ఉంటాయో అతను సినిమా లాస్ట్ దాకా కూడా అన్నీ గొర్రెలు ఉంటాయి. అండ్ మాకు అతను మాట్లాడిన దానికి సినిమాకి వీటికి ఏం సంబంధం లేదు. మీరు అతని మీద కోపం మా సినిమా మీద చూపించడము, ముఖ్యంగా చాలా మంది కష్టపడ్డాం సార్ ఈ సినిమాకి. అట్లా సినిమా రాకముందే చంపేయకండి. నాకు అర్థం కావట్లేదు ఏం మాట్లాడారు. బాయ్కాట్ లైలా 25 ట్వీట్లు ఏంటండి, 25,000 ట్వీట్లు ఏంటండి, 35,000 ట్వీట్లు పడ్డాయి. మీకు ఈ టైంలో నేను ఒక్కసారి మిమ్మల్ని అడుగుతున్నా, జరిగింది ఎంత కరెక్ట్ అంటారో మీరే చెప్పండి సార్. ఇక్కడ చాలా మంది ఉన్నారు. మీరు ఆయన మాట్లాడిన దానికి మీరు చెప్పండి సార్. మా సినిమా బాయ్కాట్ అని చెప్పి 25,000 ట్వీట్లు వేయడం కరెక్టా? మీరు ఒక్కసారి చెప్పండి సార్. అదే సార్ ఇప్పుడు ఈవెంట్లో ఇప్పుడు అందరికీ నేను ఇంట్లో కూర్చొని వాళ్ళ స్కూల్ ఫీజు నేను కట్టి వాళ్ళకి సంస్కారం నేర్పియలేదు కదా సార్. నేను వాళ్ళు ఏం మాట్లాడతారు అనేది మన కంట్రోల్లో ఉండదు కదా సార్. అవును సార్, అతనికి నేను నేర్పిస్తానా? అతనికి నాదే తప్పంటారు. తప్పు అంటారంటే సినిమా మాటలు మాట్లాడాలి, వేరే వాళ్ళ గురించి మాట్లాడడం ఎందుకు? సో ఇట్లాంటి వాటికి సంబంధించినప్పుడు ఖచ్చితంగా ఎవరి కెరీర్ పాడవుతుంది? ఖచ్చితంగా హీరోగా నటించారు కాబట్టి ఈయన కెరీర్కి ఇబ్బంది అవుతుంది, ప్రొడ్యూసర్ డబ్బులు పెట్టాడు కాబట్టి ప్రొడ్యూసర్కి ఇబ్బంది అవుతుంది. సో ఇలాంటి టైంలో మరి ఈవెంట్లో ఏం మాట్లాడాలో దాని గురించి మాట్లాడాలని చెప్పి ముందే డిసైడ్ చేసుకోవాలి. ఆల్రెడీ కొంతమంది డిసైడ్ చేసుకొని మాట్లాడుతూ ఉన్నారు కదా, జగన్ గారిని తిట్టాలి, జగన్ గారిని టార్గెట్ చేయాలని చెప్పి కొన్ని ఈవెంట్లలో అట్లా టార్గెట్ పెట్టుకుని అట్లా మాట్లాడి సంకనాకపోయారు. కనీసం మీరు కూడా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి కదా. కానీ ఇప్పుడు మీ సినిమాలు యాక్ట్ చేశారు, చర్యలు తీసుకోండి. ఇప్పుడు ఇట్లాంటివి సినిమా ఈవెంట్లలో పొలిటికల్ గురించి మాట్లాడితే ఖచ్చితంగా సినిమాలు యాక్ట్ చేయకూడదు, మీ సభ్యత్వం రద్దు అవుతుంది. చర్యలు తీసుకోండి. అట్లా ఒక డిసిషన్ తీసుకుంటే కనుక ఇంకోటి ఎందుకు మాట్లాడరు కదా, మీకు నష్టం జరగదు కదా. అతను మాట్లాడినప్పుడు మా మీద కెమెరా లేదు, ఎందుకంటే మేము లేము అక్కడ. నేను సావు గారు రిసీవ్ చేసుకోవడానికి ఇలా మీకు తెలుసు ఎంత గోలగోలగా ఉంటుందో. ఈవెంట్ అయిపోయింది, ఇంటికి వెళ్ళిపోయాము. ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత చూసి షాక్. ఇది ఆయన ఎప్పుడు మాట్లాడింది, ఇది అసలు ఇవన్నీ ఎప్పుడు జరిగినాయని మేము షాకు. ఎందుకంటే ఈవెంట్ అయిపోయిన తర్వాత మేము కూర్చొని డిన్నర్ చేస్తున్నాము, అంత అయిపోయింది. ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత సడన్ గా ఈ హ్యాష్ ట్యాగ్ చూసి క్లారిటీ ఇవ్వడానికి వచ్చినాం ఇక్కడికి. సో అదే సార్
చాలా కష్టపడి తీసినాం సినిమా. ఇప్పుడు అది ఎంతవరకు న్యాయం? మాకు బాయ్కాట్ లైలా అని 25,000 ట్వీట్లు వేసి పొద్దున పూట హెచ్డి ప్రింట్ పెడతాం సినిమాది అని, వాడి ఖాతాలో వీడు బలి అని. నాతో ఏం శత్రుత్వం ఉంది బాస్ మీకు? నన్ను లాగితే ఏమొస్తుంది చెప్పండి? అది మా 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 కంట్రోల్లో జరగలేదు. నేను చెప్తున్నా, సావు గారు కానీ నేను కానీ మా ఎదురుంగి జరిగి ఉంటే మేము అప్పుడే వెళ్ళి మైక్ గుంజుకునేటోళ్ళం, చేతులకి వెళ్ళి పక్కా చేసేటోళ్ళం. అది మేము కూడా ఇంటికి వచ్చేదాకా చూసుకున్నాం, ఎందుకంటే బయటికి గెస్ట్ని రిసీవ్ చేసుకోవడానికి వెళ్ళాం, తిరిగి వచ్చాము. తిరిగి వచ్చేలోపు ఇది జరిగింది. సో ఇది మేము ఉన్నప్పుడైతే దీనికి సంబంధించి పృథ్వీరాజ్ మాట్లాడలేదు. ఒకవేళ మేము ఉన్నప్పుడు కనుక మాట్లాడి ఉంటే మా పైన కెమెరాలు ఉండేవి కదా, కావాలంటే మీరు చెక్ చేసుకోండి. మేము ఒకవేళ ఉంటే కనుక ఆ టాపిక్ అసలు ఇక్కడ మాట్లాడించేవాళ్ళం కదా, మైక్ కూడా లాక్కునేటువంటి వాళ్ళం. మేము ఇంటికి వెళ్ళిన తర్వాత చూడడం జరిగింది ఇది. కాబట్టి ఈయన చెప్పినటువంటి సీన్ కూడా ఆ సినిమాలో లేదంట. అసలు ఎంత పొగరు చూడండి పృథ్వీరాజ్కి, నిజంగా లేనటువంటి దానికి సంబంధించి వీళ్ళు ఎంత బాధపడుతూ ఉన్నారు. ఎంతోమంది కష్టపడ్డాం సార్ అని చెప్పి ఒక లేడీ గెటప్ కోసం చాలా ఎఫర్ట్ పెట్టాను నేను. ప్రొడ్యూసర్ కూడా చాలా నష్టపోతాం కదా, నేనేం పాపం చేశాను, నేనేం తప్పు చేశాను, నా ప్రమేయం లేకుండా జరిగిపోయింది అది. కాబట్టి అది దృష్టిలో పెట్టుకోండి. ఇప్పటికే 25K అంటాను కానీ 35K దాకా ట్వీట్లు పడ్డాయి, ఎక్కువ పడ్డాయి. ఇంకా నిమిషానికి పెరుగుతూనే ఉన్నాయి కానీ తగ్గేటువంటి ప్రసక్తి కనిపించట్లేదు. ఎందుకంటే వైసీపీ సోషల్ మీడియా ఆ రేంజ్లో ఉంటుంది దాని ఎఫెక్టు. కాబట్టి వాళ్ళ ఇంకా సినిమాకు 3-4 రోజులు టైం ఉంది కాబట్టి ఆ దిద్దుబాటు చర్యలో భాగంగా ప్రెస్ మీట్ పెట్టి ఒక క్లారిటీ ఇచ్చేటువంటి ప్రయత్నం అయితే వీళ్ళు చేశారు. మరి చూద్దాం, మరి వైసీపీ పార్టీ సోషల్ మీడియా ఏమైనా తగ్గుతుందా, బైకాట్ అనేటువంటి దాని నుంచి ఏమన్నా, లేకపోతే పృథ్వీరాజ్ క్షమాపణ చెప్పేదాకా మరి ఇది రకంగా ఉంటుందని పట్టుబట్టి కూర్చుంటారనేది చూద్దాం.